తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినాలని మీరందరూ ఆశతో ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం. ఉన్నదండి ఆశ? ఉన్నదా? దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వినాలని, దేవుని వాక్యము, జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానించాలని, దేవుడు నాతో మాట్లాడాలని నేనైతే ఎంతో ఆశతో ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీరు కూడా ప్రభు సన్నిధికి మొదటిది ఆయన్ని ఆరాధించాలని, స్తుతించి గణపరచాలని రావాలి. రెండవదిగా ఆయన మాట్లాడాలని ఆ ఆశతో రావాలి. మనము దేవుని బిడ్డలుగా దేవుని సంఘములో, దేవుని మందిరములో ఎందుకు కూడుకొంచున్నామంటే కేవలము ప్రధానమైనవి ఈ రెండు ఉద్దేశాలే. మొదటిది, దేవుని నేను ఆరాధించాలని రావాలి. ఆరాధించారా మీరందరూ? దేవునికి స్తోత్రం. పొగిడారా, స్తుతించారా అన్నది ముఖ్యమైనది. రెండవది, దేవుని నుండి ఒక మాట పొందుకోవాలన్నది. దానికోసమే ఈ సమయాన్ని మనం వెచ్చించాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ఆదికాండములో నుండి 18వ అధ్యాయము 3వ వచనము. దయచేసి అందరూ తీయండి, నేను చదువుతూ ఉండగా చూడాలి. ఆదికాండము 18వ అధ్యాయము 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అందరూ నాతో కలిసి చెప్పండి ఈ మాట. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చాలు. భక్తుడైన అబ్రహాము ప్రభువు సన్నిధిలో అడుగుచున్న మాట ఇది. దేవుణ్ణి అడుగుచున్న మాట ఇది. నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. దేవుణ్ణి ఎప్పుడైనా మనం ఇలా అడిగామా, అడుగుతున్నామా? ప్రభువా, నీ దాసురాలను నన్ను దాటిపోవద్దు. ప్రభువా, నీ దాసుడను నన్ను దాటిపోవద్దు. ఇలా అడగాలంటే మనం నిజమైన ఆ దాసుని యొక్క హృదయాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము దాసులము కాకుండా, మనము దేవునికి సేవకురాండ్రము కాకుండా ఈ మాట అడగటానికి అర్హత లేదు. ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడంటే ఈయన ఎలాంటి దాసుడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈయన నిజంగా దాసుడేనా కదా? ఈయన నిజమైన దాసుడేనా? అబ్రహాము నిజంగా దేవునికి దాసుడా? దేవునికి సేవకుడా కాదా? ఈజ్ హీ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్? దేవునికి నిజంగా దాసుడైతే దేవుడు కూడా దాటిపోడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సందేశం యొక్క ఆ అంశం యొక్క పేరు, దేవుడు ఎవరిని దాటిపోలేడు. దేవుడు ఎవరిని దాటిపోలేడు లేదా దాటిపోడు. దేవుడు ఎవరిని దాటిపోడు. దేవుడు ఎవరిని దాటిపోడు. ప్రియులారా,
దేవుడు నీ దగ్గర ఆగాలి అంటే, దేవుడు నీ దగ్గర నిలవాలి అంటే ఏది ఆయన్ని నిలబెట్టగలదు? దేవునికి స్తోత్రం. అండ్ మీ ఇంటికి మీకు ప్రియమైన బంధువులు మీ పక్కింటికి వచ్చి మీ ఇంటికి రాకపోతే మీరేమంటారు? ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? మేము గుర్తు రాలేదా? మమ్మల్ని ఎందుకని దాటి వెళ్ళిపోయారు? మేము మీకు ఏం చేశాం? మీరు ఎందుకని మేమంటే ప్రేమ లేదా? ఎందుకు మమ్మల్ని దాటి వెళ్ళిపోయారు? మేము కూడా అదే ప్రాంతంలో ఉన్నాం కదా, మేము కూడా అదే ఊరిలో ఉన్నాం కదా, మేము కూడా అదే వీధిలో ఉన్నాం కదా, లేదా మేము కూడా అదే ఆ ఇంటి ప్రక్కనే ఉన్నాం కదా, ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని ఎందుకని దర్శించకుండా వెళ్ళిపోయారు? చాలా బాధ కలిగిద్ది. అంటే సంబంధములో ఏదో మార్పు వచ్చింది కదా. అక్కడ దాకొచ్చి మిమ్మల్ని కలవకుండా వెళ్ళిపోయారు ఎవరన్నా అంటే మీకు వారికి మధ్య ఉన్న సంబంధములో ఏదో తేడా వచ్చింది, లేకపోతే అలా చేయరు కదా. దేవుడు అసలు అబ్రహాము కోసం రాలేదు ఇక్కడ. దేవుడు ఎందుకు దిగి వచ్చాడు అంటే, ఈ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాల విషయమై విచారించటానికి, దాని సంగతి, దానికి తీర్పు తీర్చడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు చెప్పండి? 2 పట్టణాలకి తీర్పు తీర్చడానికి వచ్చాడు ఆయన. సొదొమ గొమొర్రా అనే 2 ఊర్లకు తీర్పు తీర్చడానికి వచ్చాడు ఆయన. ఆ వచ్చిన పని మీద వెళ్ళొచ్చు కదా. ఈ మధ్యలో దారి కొంచెము మారింది. ఈ మధ్యలో ఎక్కడికో వచ్చి నిలబడ్డాడు ఆయన. ఈ మధ్యలో ఎవరింటికో వచ్చి ఆయన ఎదురుగా నిలబడ్డాడు. దేవుడు వచ్చిన పని ఆయన చేసుకొని ముగించుకొని వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు ఉన్నట్టుండి ఆ దినాన అబ్రహాము యొక్క గుడారము ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో ఈయనతో ఏం పని అని నేను అంటున్నాను. ఆయన వచ్చిన పని ఆయన చేసుకొని వెళ్ళొచ్చు కదా. సొదొమ గొమొర్రా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఈయన ఆ సొదొమ గొమొర్రా విషయమై తీర్పు తీర్చి దేవుడు వెళ్ళిపోవచ్చు కదా. మధ్యలో అబ్రహాం ఎందుకు గుర్తొచ్చాడు అంటున్నా నేను. దేవుడు కొందరిని దాటిపోలేడు. హల్లెలూయా. దేవుడు కొందరిని మిస్ చేసుకోలేడు. ఐ మిస్డ్ యూ అంటాం కదా. అయ్యయ్యో మీరు మిస్ అయిపోయాం మిమ్మల్ని, లేదా మీరు మమ్మల్ని మిస్ అయిపోయారు అంటాం కదా. దేవుడు నిజంగా అబ్రహాముని మిస్ అవ్వలేడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగా అబ్రహాముని మర్చిపోయి అటు వెళ్ళడు. నేను ఎలాగ దిగి వచ్చాను కదా, నేను ఎలాగా సింహాసనం మీద నుంచి ప్రత్యేకంగా ఈరోజు భూమి మీదకి ఎందుకు వచ్చానంటే సొదొమ గొమొర్రా పట్టణాలకు తీర్పు తీర్చాలి. అక్కడి నుంచి నాకు మొర్ర వచ్చింది. అక్కడ జరుగుతున్న అన్యాయం, అక్కడ జరుగుతున్న కీడు, అక్కడ జరుగుతున్న దుష్టత్వము ఎక్కువైపోయింది. అక్కడి నుంచి నాకు మొర్ర వచ్చింది. దేవుని సన్నిధికి మొర్ర వచ్చిందంట. ఆయన దిగొచ్చాడు. దిగొచ్చిన ఆయన అబ్రహాం దగ్గరకు వచ్చాడు. సరే, అబ్రహాము దగ్గరకు వస్తే అబ్రహాము చూసి నమస్కారం పెట్టి ఏంటయ్యా వచ్చావు అనొచ్చుగా. నేనైతే అలాగే అంటాను. ఏంటమ్మా వచ్చావు, ఏంటి వచ్చారేంటి, ఇటు వచ్చారేంటి, మా ఇంటికి వచ్చారేంటి? ఏమి లేదండి చూసిపోదాం. చూశారు కదా, సరే 2 మాటలు మాట్లాడిన తర్వాత వెళ్ళండి. అబ్రహాము ఏమంటున్నాడు తెలుసా? అప్పటికే ఆయన దగ్గరకు వచ్చాడని తెలుసు.
అబ్రహాం ఏంట దాటిపోవద్దు, వచ్చావు కదా, వచ్చిన తర్వాత నేను చెప్పిన ప్రకారము నువ్వు చేయాలి ప్రభువా. దేవునికి స్తోత్రం. నీ దాసుడు కదా, ఎవరిని నేను, నీకు నాకు సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం. ఏముంది? సంబంధం లేని వాళ్ళం కాదు మనం, ఏదో ముఖ పరిచయం గల వాళ్ళం కాదు మనం, ఏదో అప్పుడప్పుడు ఏదో ముఖం అట్లా చూపించి వెళ్ళే వాళ్ళం కాదు, అటువంటి టైప్ కాదు మనది. ఎక్కడో ఎప్పుడో కనపడి హలో అంటే హలో అనేది కాదు మన సంబంధం. నీకు నాకు ఉన్న సంబంధం ఎలాంటిదంటే, నువ్వు వచ్చిన పని వేరైనా నువ్వు నన్ను చూడకుండా వెళ్ళలేవు, నువ్వు వచ్చిన తర్వాత నేను వదలను, నువ్వు దాటిపోవద్దు. హల్లెలూయా. దేవుడితో ఇలాంటి సంబంధం. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఏదో మైండ్లో ఉన్న జ్ఞానం కాదు ఇది. క్రీస్తు సంబంధం అంటే మైండ్లో ఉన్న జ్ఞానం కాదు ఇది. మనసులో యేసుక్రీస్తు ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన నేను నమ్మాను, ఈ జ్ఞానం ఉంటే చాలు. కాదు, ఇది అనుభవంలోనికి రావాలి. అది నిజమైన క్రైస్తవ్యం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నీ సంబంధం ఏమిటి? నువ్వు మాట్లాడకుండా ఉండగలవా? నువ్వు సహవాసం చేయకుండా ఉండగలవా? నువ్వు ఆయనతో సంబంధము లేకుండా ఉండగలవా? నువ్వు ఉండగలవు అంటే నిజంగా నువ్వు క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవ్యం లేదు నీలో. నువ్వు పైకి జ్ఞానం కలిగి ఉన్నావు, క్రీస్తుని గురించిన జ్ఞానము ఉపయోగం లేదు. లోకంలో ఎంతోమందికి ఉంది క్రీస్తుని గురించిన జ్ఞానం. లోకంలో ఎంతోమంది చెప్తారు యేసుక్రీస్తు దేవుడేనండి అని, కానీ వారి హృదయంలో చోటివ్వడు. వారి హృదయంలో ఆయనతో వారికి సంబంధం ఉండదు, ఏ సంబంధం ఉండదు. దే ఆర్ నాట్ సేవ్డ్. వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు కాదు. ప్రియులారా, నీ సంబంధం ఏమిటి? నువ్వు దాసుడు అయితే దాసుడు అని చెప్పగలవు, నువ్వు దాసురాలు అయితే దాసురాలు అని చెప్పగలవు. ఆగరు ఒక దినాన భలే కరెక్ట్గా చెప్పింది, యథార్థంగా చెప్పింది. ఏమందో తెలుసా? ఏమా ఏంటి ఏడుస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి, ఎక్కడి నుంచి వస్తున్నావు? నా యజమానురాలైనా. దేవుని స్తోత్రం. అది సంబంధం. ఏంటంటే సంబంధం? మై మాస్ట్రెస్, నా యజమానురాలైన ఆ శారాను విడిచి, నా యజమానురాలను విడిచి నేను వెళుతున్నాను. అదేంటమ్మా? యజమానురాలను విడిచి నువ్వు వెళ్ళిపోవటం ఏంటమ్మా? సరే, అక్కడ సందర్భం వదిలేయండి. అబ్రహాం యొద్దకు రండి. క్రీస్తును గురించిన జ్ఞానం నిన్ను రక్షించలేదు. క్రీస్తుకి నీ హృదయంలో చోటిస్తే, క్రీస్తుకి నీ యొక్క హృదయంలో స్థలమిస్తే, ఆయనకి నీకు ఒక సంబంధం ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం. ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన నీతోనూ, నీవు ఆయనతోనూ. ఆయన నీ దగ్గరకు వస్తాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు. సంబంధికులు ఏం చేస్తారు తెలుసా? ఒకరినొకరు ఏం చేస్తారు చెప్పండి? కలుసుకుంటూ ఉంటారు. సంబంధం లేనివాళ్ళు కలుసుకోరు. నీకు క్రీస్తుతో సంబంధం ఉన్నప్పుడు, ఆ ప్రభువుతో సంబంధం ఉన్నప్పుడు ఆయన్ని కలుసుకోకుండా నువ్వు ఉండలేవు. అయ్యో, నాకు ఇంత దగ్గర సంబంధం ఉన్నది, నేను ఆయన్ని కలవకుండా నేను ఎలా ఉండగలను? దేవునికి స్తోత్రం. నేను ఉండలేను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. ఉన్నట్టుండి దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఆయన సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళ్ళాలనుకున్నాడు. అక్కడ యొక్క దుష్టత్వము, అక్కడ జరుగుతున్న పాపాన్ని చూసి తీర్పు తీర్చాలనుకున్నాడు. ఈ 2 పట్టణాలను ఇంకొక మాటలో చెప్పాలంటే భూమి మీద లేకుండా తుడిచివేయాలనుకున్నాడు. అమ్మో, దేవునికి ఎంత కోపం వస్తుందండి? దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమామయుడు అంటున్నాం కదా. పాపానికి శిక్ష విధించడానికి ప్రభు ఆదినాన ఆ యొక్క పట్టణాలను చూడటానికి వచ్చాడు. కానీ దారిలో ఇక్కడ నా సంబంధికులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నాతో సంబంధం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఆయన్ని కలుసుకోకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన్ని పలకరించకుండా నేను ఎలా వెళ్ళగలను అని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాం ఏమంటున్నాడంటే, ప్రభువా
నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ దాసుని దాటిపోవద్దు. అయ్యా నేను నీ దాసుడయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. వచ్చావు కదయ్యా, వచ్చావు కాబట్టి ఈ దాసుని దగ్గర కొద్ది సమయం ఉండయ్యా. ఇలాగే గనక దేవుడు మీకు కనిపిస్తే, ఆయన మానవ శరీరములో లేదా దర్శనములో దేవుడు సడన్గా మీ ఎదుట ప్రత్యక్షమైతే, ఇవి బైబిల్లో ఎంతోమందికి జరిగిన సందర్భాలు. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క దూత కనబడి మాట్లాడటం కదా. సో దర్శనాలు దేవుని చిత్తమై దేవుని కృపలో గనక అటువంటి ఒక ఎన్కౌంటర్ మనకి దేవునితో జరిగితే దేవునికి స్తోత్రం. మీరేం చేస్తారని నేను అంటున్నాను. నేను ముందుగానే చెప్పాను, నేనైతే ఏంటయ్యా వచ్చావు పలకరించాలా, నేను బాగానే ఉన్నానయ్యా, నువ్వు బాగానే ఉన్నావు కదా, ప్రభు ఇంకెళ్ళిరా అంటాం. అర్థమైందా? లేదా రెండో విషయం చెప్తున్నాను. ఇంకొందరు ఏమంటారంటే, అమ్మయ్యా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తావా అడుగుదామని. ఎప్పుడు వస్తావా, ఎప్పుడు దొరుకుతావా పట్టేసుకుందామని. దేనికి? నీకేదో అవసరత ఉంది, నీకేదో పెద్ద అవసరత ఉంది, ఎవ్వరూ తీర్చలేనంత గొప్ప అవసరత ఉంది, ఎవ్వరూ సహాయం చేయలేరు ఆ విషయంలో గనుక ఆయన మాత్రమే సహాయం చేయగలడు. గనుక నువ్వేమనుకుంటావో తెలుసా, దేవుడు నీకు ప్రత్యక్షం అవగానే అమ్మా అని నేను పిలవగానే, దేవా నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నా, మరే నాకు ఒక సహాయం చేయాలి. ఏంటది? నాకు ఉద్యోగం రావట్లేదయ్యా. ఏం రావట్లేదు? గవర్నమెంట్ ఉద్యోగం కావాలయ్యా. ప్రియులారా, అసలు ఆయన ఎందుకు వచ్చాడో చూడండి. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళని చెప్పనీయం. అసలు ముందు వాళ్ళు రాగానే మనం ఏదో చెప్పేస్తూ ఉంటాం వాళ్ళకి. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళు చెప్పుకునేకి అవకాశం ఇవ్వం మనం. కనబడితే చాలు వాళ్ళు ఏదో చెప్పాలనుకునే లోపు మనం 100 చెప్పుంటాం. దేవుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఆయన సొదొమ గొమొర్రాల విషయంలో ఆయన ప్రాణం విసిగిపోయింది. ఆయన ఆయాసపడుతున్నాడు, ఆయనకి చాలా కోపంగా ఉన్నది. సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరుగుతున్నటువంటి దుష్టత్వము గురించి జ్ఞాపకం తెచ్చుకుంటుంటే రగిలిపోతూ ఉన్నాడు ఆయన. ఎంతో కాలము చూసి 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 ఇక లాభం లేదని తీర్పు తీర్చడానికి ఆయన బయలుదేరాడు. ఆ యొక్క ఆయాసములో, లేదా మనకు అర్థం అవడానికి ఆ మాటలు చెప్తున్నాను. దేవుడు అంత కోపములో ఆవేశంలో వచ్చాడు ఇప్పుడు అక్కడికి. సరే అక్కడికి వచ్చాను కదా, నా కుమారుడు ఇక్కడ ఉన్నాడు, నా దాసుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అబ్రహాం దగ్గరకు వస్తే, అబ్రహాము వెంటనే పాదాల మీద పడిపోయి, అయ్యా నాకు 75 ఏళ్ళు అయ్యా, ఇంతవరకు పిల్లలు లేరయ్యా అన్నాడా? అనలేదు. సరే అయ్యా నాకున్న సంపద చాలా తక్కువ అయ్యా, నాకు ఇంకొంచెం ఐశ్వర్యం కావాలి, సంపద కావాలయ్యా, నువ్వు వచ్చావు కదా ఒకసారి సైన్ చేసి వెళ్ళిపో అన్నాడా? అనలేదు. దేవుని బిడ్డలారా బాగా అర్థం చేసుకోండి, అబ్రహాం యొక్క జీవితాన్ని బాగా గమనించండి. ఈయన కనబడగానే ఏమంటున్నాడో తెలుసా? అయ్యా నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అని ఏమన్నాడంటే కిందకి వెళ్ళేటప్పటికి 4వ వచనంలో చదవండి. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తినరు. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క హృదయాన్ని చూడండి. నీ దాసుని యొద్దకు మీరు వచ్చారంటే మీ దాసుని యొక్క పరిచర్య మీకు అవసరమైంది. దేవునికి స్తోత్రం. దాసుడు ఎప్పుడు కూడా యజమానునికి ఏమి చెయ్యాలా అని చూస్తాడు. నా యజమానుడు వస్తే నా యజమానునికి నా అవసరత ఏమున్నదో అయ్యా ఏం చేయమంటారు అంటాడా. అతడు నిజమైన సర్వెంట్ కదా. మీ ఇళ్ళలో ఒకవేళ ఎవరైనా సర్వెంట్స్గా పనిచేస్తూ ఉంటే
వాళ్ళు ఏం తక్కువ కాదు, కానీ వాళ్ళకి దేవుడు మీకు సర్వెంట్స్గా ఉండటానికి వాళ్ళకి భాగ్యం ఇచ్చాడు, లేదా మీకు భాగ్యం ఇచ్చాడు అనుకోండి. అయితే సర్వెంట్ యొక్క హృదయం ఎలాగుండాలో తెలుసా? దాసుడు లేదా దాసురాలు యొక్క హృదయం ఎలాగుండాలో తెలుసా? యజమానుడికి ఏమి చెయ్యాలా అని ఉండాలి, యజమానుడి నుంచి ఏం గుంజుకోవాలా కాదు. యజమానుడికి ఏం చేయాలి? నేను దాసుడు కదా, నా యజమాని నా ఇంటికి వచ్చాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి నేను? అయ్యా కొంచెం నీళ్ళు ఇస్తానయ్యా, కొంచెం కాళ్ళు కడుక్కొని, అయ్యా కొంచెం ఆహారం తెస్తానయ్యా, ఆహారం భుజించి అప్పుడు మీరు వెళ్ళొచ్చయ్యా. ఏమీ అడగట్లేదు అబ్రహాము. 12వ అధ్యాయములో దేవుడు అబ్రహామును మొట్టమొదటిగా దర్శించాడు. అసలు అబ్రహామును ఎందుకు దాటి వెళ్ళలేడో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. అబ్రహామును దేవుడు ఎందుకు దాటి వెళ్ళలేడో, అబ్రహాము యొక్క మాట ఎందుకని వింటాడో, అబ్రహాము చెప్పిన ప్రకారము ఆయన ఎందుకు తల వంచుతాడో, దేవుడు ఎందుకని కొద్ది మంది విషయములో ఆయన ఓకే అంటాడో ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకని అబ్రహామును దాటి వెళ్ళలేడు, ఎందుకని అబ్రహాముకు దేవుడు జవాబిస్తాడు అనేది గమనిస్తే, ఇక్కడ నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ సిస్టమ్ పోయిందనుకోండి కదా, బయట నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా కాళ్ళు కడుగుకొని కదా. ఇప్పుడు ఈ ఆచారము చాలా వరకు పోయింది. మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత కొన్ని ఆచారాలు కలిసినాయి, చాలా మంచి అలవాట్లు అబ్బినాయి. దేవునికి స్తోత్రం. కాళ్ళు ఏంటి ఇప్పుడు? కాళ్ళు, చేతులు, ముఖము మళ్ళీ మామూలుగా కడుక్కోవడం కూడా కాదు, దేంతో? సోపుతో, శానిటైజర్ వేసుకొని మళ్ళా హ్యాండ్ వాష్తో. దేవుని స్తోత్రం, మంచిది. ఇక్కడ అయ్యా కొంచెం కాళ్ళు కడుక్కొని, ఇదేం చూపిస్తుందంటే గౌరవం, వారి వద్దకు వచ్చిన వారిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది. చూడండి, కాళ్ళు కడుక్కొని నీళ్లు తెప్పించేదను, కాళ్ళు కడుక్కొని తర్వాత కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా. ఇక్కడ ఏం కనపడుతుందంటే అబ్రహాము ఆతిథ్యము ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. అసలు ఈరోజు ఈ వాక్యం మీకు చెప్పడానికి కారణం, ఈరోజు నేను నిద్ర లేచే లోపు ఏ టైమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆతిథ్యము అని వచ్చింది కలలో. అందుకని ఈరోజు ఈ సందేశం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఆతిథ్యము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వారిలో మీ గురించి ఎంతమంది చెప్పారు మీరు ఆతిథ్యం గలవారని? మీ ఇంటికి వస్తే మీరు ఊరికనే పంపరు అని ఎంతమంది చెప్పారు మీ గురించి? చెప్పారా? చిచ్చి, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే కనీసం నీళ్ళు కూడా ఇవ్వరండి. ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. ఏమెవరు? కనీసం తాగటానికి కదా. ఇప్పుడు మన మినరల్ వాటర్ బాటిల్ ఎంత అండి? 12 రూపాయలు, ఇంకొన్ని చోట్ల 6 రూపాయలు. ఇప్పుడు గ్లాసులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. నీళ్ళు ఇవ్వమంటే కూడా ఇచ్చే రోజులు కాకుండా అయిపోయింది ఈ రోజులు కదా. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వరు, వెళ్ళాలి, కూర్చోవాలి. ఇట్లాంటి ఆతిథ్యము అనేది ఎరగనటువంటి కుటుంబాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఎవరు ఆతిథ్యం? వాళ్ళు రక్త సంబంధులైనా కావచ్చు, వాళ్ళు ఎంత ప్రియమైన స్నేహితులైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇంటికి వెళ్తే వాళ్ళ దృష్టి వచ్చారా, ఎప్పుడు వెళ్తారా అన్నట్టు చూస్తూ ఉంటారు. ఎప్పుడు, ఇంకెంతసేపు ఉంటారా అన్నట్టు చూస్తారు. ఇంకొద్దిసేపు ఉంటే ఏమన్నా పెట్టాలేమో. ఇంకొంతమంది అయితే ఎవరైనా రాగానే గబగబ అన్నీ తీసేసేసి లోపల పెట్టేసి గాప్చిప్, ఏంటంటే వచ్చారు, మనం తినే వాటిలో ఏమైనా ఇవ్వాలేమో, మన భోజనంలో కొంచెం పెట్టాలేమో,
మనం తెచ్చుకున్న కేఎఫ్సీనో లేకపోతే ఇంకోటి ఏదన్నా షేర్ చేయాల్సి వస్తే అది ఎంత పెట్టి కొనుక్కొస్తే వాళ్ళకి ఇచ్చేది. ఇంకేదన్నా ఇస్తాం కానీ అలాంటివి ఏమైనా ఇస్తామా అంటే? దేవుని బిడ్డలారా, ఆతిథ్యము ఎరగనటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. ఆతిథ్యము నేర్చుకొని వారు ఎంతోమంది ఉన్నారు. పెట్టే బుద్ధి లేదు, మనస్ఫూర్తిగా పెట్టరు. ఇంకొంతమంది పెడతారు కానీ కుళ్ళుతూ గొనుగుతూ పెట్టాల్సి వస్తుంది. వచ్చారు, తింటున్నారు అన్నట్టుగా. అబ్రహాం అలాంటి వాడు కాదు. అయ్యా దయచేసి నీ దాసుడు పెట్టే ఆహారం తీసుకొని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎటువంటి వారిని ప్రేమిస్తాడు, ఎటువంటి వారిని నిజంగా ఆయన దాటిపోడు అంటే ఎటువంటి వారంటే ఆతిథ్యము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట. తెలుసు కదా మీకు? తెలుసా ఎవరికైనా? హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము చదవండి ప్రియులారా. సహోదర ప్రేమ మొదటి వచనం నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆగండి, అందరు విన్నారు కదా? జాగ్రత్తగా చూడండి. ఇటు ఆతిథ్యము చేయ చెప్పండి మరొకడి. ఆతిథ్యము చేయుట మరొకడి. మీ వద్దకు వచ్చిన వారికి ఆతిథ్యము చేయకుండా పంపించవద్దు. మీకున్నదే లేనిది తీసుకొచ్చి పెట్టమంటలేదు. మీ ఇంట్లో నిజంగా నీళ్లు తప్ప ఏమీ లేకపోతే, తినడానికి ఏమీ లేకపోతే నీళ్ళే ఇవ్వండి. దేవుని స్తోత్రం. ఆతిథ్యము చేయ మరొకడి. నేను గొప్ప చెప్పుకోవాలని చెప్పట్లేదు కానీ దేవుని బిడ్డలారా, నా గురించి లేదా మా కుటుంబం గురించి 2-3 పాస్టర్స్ చెప్పిన మాట వేరే వేరే సందర్భాల్లో ఎక్కడైనా కలిసినప్పుడు బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మనం మామూలుగా మళ్ళీ వెనక్కి రాము. సేవకులు వస్తారు కదా, సేవకుల ఇంటికి సేవకులు ఎక్కువ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం కష్టం బ్రదర్ అంటారు. ఏంటి కష్టం? అంతగా పెడతారని. ఆతిథ్యము చేయ మరొకడి, మరిచిపోవద్దు. ఇది ఆత్మ సంబంధమైన జీవితానికి ఒక లింక్ ఉన్నది. నీ ఆత్మీయ జీవితము ఆతిథ్యముతో ముడిపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు ఎంత ఆత్మీయురాలువో, ఎంత ఆత్మీయుడువో, నీ యొక్క ఆత్మీయత ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? నీ ఆతిథ్యంలో తెలిసిద్ది. దేవునికి చప్పట్లు కొట్టండి. ఆతిథ్యంలో తెలిసిద్ది. దేవుని బిడ్డలారా, ఆతిథ్యము చేయటం మరవబాకండి. పోతే పోయింది ఒక 10 రూపాయలు. ఏమైంది? నీవు ప్రేమతో ఒకరి జీవితంలో ఆతిథ్యమును ఒకరికి చేస్తే దేవుడు మర్చిపోడు, వాళ్ళు మర్చిపోవచ్చు. కొంతమంది ఏమంటారు తెలుసా? అబే వాళ్ళు మంచివాళ్ళు కాదండి, వాళ్ళు తింటారు కానీ కనీసం కృతజ్ఞత ఉండదు. నిజమే. కానీ నీ ఇంటికి వచ్చారు వాళ్ళు తిని మర్చిపోయేవాళ్ళు అయినా, తిని కృతజ్ఞత లేని వాళ్ళైనా, నువ్వు కనుక ఆతిథ్యం చేస్తే అది మొట్టమొదట ఎవరికి నచ్చిద్ది? ఎవరికి నచ్చిద్ది? చెప్పండి, ఎవరికి నచ్చిద్ది? దేవుడికి నచ్చిద్ది. నిన్ను పొగడాలని ఆతిథ్యం చేయొద్దు. ఆతిథ్యం అనేది నీ స్వభావం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం అనేది నీ నేచర్ అయి ఉండాలి. అంతేగాని నిన్ను పొగడాలి, నీ గురించి చెప్పుకోవాలని నువ్వు ఆతిథ్యం చేస్తే సున్నా. చాలామంది ఈ రోజుల్లో ఏ మంచి కార్యం చేసినా ఏం పెట్టాలి? ఏం పెట్టాలి వాళ్ళకి చెప్పండి? ఫలానా వాళ్ళు చేశారండి, జై. ఎవరికి? వాళ్ళకే. అంటే వీళ్ళ నేచర్ ఏమిటంటే, వీళ్ళు ఏది చేసినా వీళ్ళు ఘనపరచబడాలి, వీళ్ళు పొగడబడాలి, వీళ్ళకి మహిమ రావాలి అని. కాదు కాదు కాదు. ఈ ఆతిథ్యము చేయటం అనేది దేవునికి ఇష్టమైనది. ఆతిథ్యము చేయటం మరిచిపోకండి అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఇది నీ నేచర్ అవ్వాలి, నీ స్వభావం అవ్వాలి. నువ్వు ఎవరు నీ దగ్గరకు వచ్చినా ఆతిథ్యము చేయటం మర్చిపోవద్దు. ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. వచ్చారు కదా, కనీసం టీ తాగెళ్ళండి కదా. షుగర్ ఉంటే ఇవ్వలేమనుకోండి, టీ కూడా
సరే వాళ్ళు ఏం తీసుకుంటారో అదే ఇవ్వండి. దేవుని బిడ్డలారా, అబ్రహాం ఎలాంటి వాడంటే ఆతిథ్యం. మధ్యాహ్న వేళ 3 వ్యక్తులు వచ్చి తన ఎదుట నిలబడితే ఇంత మిట్ట మధ్యాహ్నము వీళ్ళు వచ్చారేంటి అని అనుకోలేదు. మొట్టమొదటి ఏం చేశాడో తెలుసా? ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి ఎదుట సాగిలపడ్డాడు. చూడండి 2వ వచనంలో, మొదటి వచనం చదవండి, 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, పరిగెత్తి, ఇది గౌరవం, ఇంటికి వచ్చిన వారిని గౌరవించే విధానం అన్నమాట. అంటే లిటరల్గా పరిగెత్తాలని కాదు, అక్కడ అర్థం చేసుకోవాలి మనం. పరిగెత్తి నేల మట్టుకు వంగి అప్పుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషంగా, ఎంత గౌరవముగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు అంటే తన యొద్దకి. అబ్రహాము ఆతిథ్యం చేయట్లో నెంబర్ 1 అయ్యాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఆయన నిజంగా ఉన్నతమైనటువంటి స్వభావం కలిగిన వాడని ఇక్కడ అర్థమైపోతుంది. ఆ అబ్రహాం ఏం చెప్తున్నాడో తెలుసా? 6వ వచనం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. He became a steward. భోజనం పెట్టిన తర్వాత కదా భార్యకి చెప్పాడు, నువ్వు త్వరగా పిండి తీసుకొచ్చి ఏం చేయాలి? రొట్టెలు చేయాలి. భార్య శారా ఏమంది? ఏం పని లేదా నీకు? ఎవరు అసలు వాళ్ళు వచ్చినోళ్ళు అందండి. వచ్చేవాళ్ళు మా మిట్ట మధ్యాహ్నం వస్తారా? ఇంత ఎండలో వస్తారా? చెప్పి రావాలి కదా కనీసం. నిజమే కదా? చెప్పకుండా సడన్గా వచ్చి అట్లా ప్రత్యక్షమైతే ఎట్లాగండి? నేను చేయను అందా? అనలేదు. ఎంత మంచి భార్య! ఇలాగ ఉండాలండి. మారు మాట మాట్లాడలేదు. నువ్వు రొట్టెలు చెయ్యాలి అంటే ఓకే. భోజనం తీసుకొచ్చి పెట్టి అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి? నిలుచుండెను. కొద్దిమంది ఇళ్లలో ఏముంటుందో తెలుసా? భోజనం పెడతారు, ఏం చేస్తారు చెప్పండి? మీకు తెలియని విషయం ఏం కాదు ఇది. భోజనం చేస్తూ ఉంటారు వీళ్ళు లోపలికి వెళ్ళి ఏంటంటో సర్దుతూ ఉంటారు. ఇక్కడేం భోజనం పెడతారు, భోజనం దగ్గర నిలబడరు. అమ్మ కూర అయిపోయిందంటే అప్పుడు వస్తారు బయటికి. అమ్మ నీళ్లు లేవమ్మంటే అప్పుడు బయటకు వస్తారు. ఇదేనా గౌరవించడం? నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. బైబిల్లో ఇలాంటివి కూడా ఉన్నాయా అంటే వీటి నుండి నేర్చుకోవాలి. అన్నీ ఉంటాయి, వెతికితే కళ్ళు బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఆయన భోజనం పెట్టి నిలబడ్డాడు అబ్రహాం. వాళ్ళు భోజనం చేసే వరకు అక్కడే నిల్చొని ఉన్నాడు. వాళ్ళకి ఇంకేం అవసరమో చూసుకుంటున్నాడు. ఈజ్ ఎ రియల్ స్టీవర్డ్. హోటల్లో మనం డబ్బులు ఇస్తాం కాబట్టి ఎంత కోపడతామో తెలుసా? మనం పిలిచినప్పుడు, చిటికేసినప్పుడు, చెయ్యి ఎత్తినప్పుడు వెంటనే ఎవరు రావాలి? అక్కడ వెయిటర్స్ వచ్చేయాలి. రాకపోతే చాలా అరుస్తాం. భోజనం పెట్టిన తర్వాత అబ్రహాం అక్కడ నిలబడ్డాడు. ఈ దాసుని దేవుడు ఎందుకు దాటిపోలేదు? ఆతిథ్యం గలవాడు, గౌరవము గలవాడు, మర్యాద గలవాడు, నమ్మకమైన, మరి చెప్పాలంటే నిజమైన దాసుని హృదయం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడో తెలుసా? కనీసం ఈ ఒక్క లక్షణం ఉన్నా చాలు. దేవునికి స్తోత్రం. కనీసం ఇలాంటి హృదయం ఉంటే చాలు.
ఎదుటి వారికి పెడితే నాదేది పోతుందో లెక్క పెట్టుకునే వాళ్ళు వాళ్ళ జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ప్రతి ఒక్కటి కూడా లెక్కలు పెడుతూ ఉంటారన్నమాట. భోజనం పెట్టి కూడా ఈరోజు భోజనానికి ఖర్చు ఇంత, వీళ్ళు వచ్చారు మన ఇంటికి, వీళ్ళకి భోజనం పెట్టే 3 ప్లేట్లు ఎంత? 300. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు తెలుసా? మీరు ఎక్కడ భోజనం చేయాలి? లెక్కలు వేసుకునే వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయొద్దు. మీకు పెట్టినట్టు పెట్టి లెక్కలు వేసుకునే వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయొద్దు అన్నాడు ఆయన. పచ్చడి అయినా సరే పర్వాలేదు, పచ్చడి మెతుకులైనా తినండి. మిమ్మల్ని ప్రేమించే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆకుకూరలైనా తినండి, నాన్ వెజ్ ఏం అవసరం లేదు. ప్రేమ ఉండాలా. ప్రేమలో కారం వేసి పెట్టినా బాధ లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆతిథ్యము చేయటం మర్చిపోవద్దు. ఇంటికి వస్తే మర్యాద తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంటికి వస్తే ఆతిథ్యం చేయలేని వారు ఎంతోమంది ఉంటారు. దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? అటువంటి ఆతిథ్యం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళంటే దేవునికి ఇష్టం. దేవుడు దాటిపోడు. ఇప్పుడు దేవుడు వాస్తవానికి ఇక్కడ 3 మనుషులు అన్నారు కదా. ఎవరి 3? ఒకటి దేవుడు, ఇంకొక 2 ఎవరు? దేవుని యొక్క దూతలు. సొదొమ గొమొర్రా వైపుకి ఎవరు వెళ్ళారు? దూతలు వెళ్ళారు. లోతు ఇంటికి ఎవరు వెళ్ళారు? 2 దూతలు వెళ్ళారు. మరి దేవుడు కూడా దిగి వచ్చాడు కదా. దేవుడు కూడా సొదొమ వైపుకి వెళ్ళలేదేంటి? ఇక్కడ మధ్యలో ఒక ఆయన ఆపేశాడు. ఎవరైనా? అబ్రహాం. 3కి భోజనం పెట్టాడు. 3 భోజనం చేసిన తర్వాత ఆయన యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. అని అంటే, అయ్యా ఇంకొంచెం నీతో నేను మాట్లాడాలనుకున్నట్టుగా అబ్రహాము దేవునికి దగ్గరగా ఉన్నాడు అనమాట. పోనీట్లా దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. 2 దేవదూతలేమో అటు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇక దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత దేవుడు యెహోవా వెళ్ళిపోయిన అబ్రహాము తన ఇంటికి వెళ్ళిన ఆ మాట చదవండి ఒక్కసారి. 33వ వచనం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత ఇక చాలే, నా దాసుడితో మాట్లాడాను కదా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సొదొమ వెళ్ళలా, సొదొమ గొమొర్రా వైపుకు వెళ్ళలా. దేవుని యొక్క దూతలు వెళ్ళారు. దేవుడు మాత్రము వచ్చిన పని, నా పని అయిపోయింది, నా దాసుడి ఇంటికి వెళ్ళా, నా దాసుడితో మాట్లాడాను, చాలు, మిగతా పని నా దూతలు చూసుకుంటారులే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈయనేమో తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దాటిపోడు. నీవు నిజంగా దాసుని హృదయము కలిగి ఉంటే, నువ్వు నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆతిథ్యపు హృదయము కలిగి ఉంటే దేవుడు నీ వద్దకు వస్తాడు. నీ ఇంటికి వచ్చిన దేవుడు మొట్టమొదట నీ ఆతిథ్యాన్ని తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీ ఆతిథ్యాన్ని తీసుకుంటాడు. ఈ రోజుల్లో దేవునికి ఎవరు కావాలో తెలుసా? దేవా నీకేం కావాలయ్యా, నీ దాసుని నేను అనేవాళ్ళు కావాలా? నాకేం కావాలి కాదు. మనకేం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. కానీ మొట్టమొదట ఏ హృదయం కావాలి మనకి? నీకేం కావాలయ్యా, నీకు నేనేం చేయగలనయ్యా, నీకు నేనేం చేయగలను. ప్రియులారా, ఈ మనస్సు మనలో డెవలప్ అవునుగాక. ఈ మనస్సు దేవుడు మనలో పుట్టించునుగాక. దేవుడు కనబడగానే అయ్యా అయ్యా నేనేం చేయాలయ్యా, నీకు నేనేదన్నా నీకు చేసే ఒక అవకాశం నాకు ఇవ్వయ్యా, నేనేదో ఒకటి నీకు చేయాలనుకుంటున్నా. అందుకే ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముందండి? నా నీతిని, నా రాజ్యమును మొదట వెదకుడి, అప్పుడు మీకు అవన్నీ, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. నన్ను ఎరగని వారు, నన్ను ఎరగని అన్యజనులు వీటి విషయమై చింతిస్తారు. నన్ను ఎరిగితే, మీరు నిజంగా మీరు కనుక నన్ను తెలుసుకున్న వాళ్ళు అయితే మీరేం చేయాలి? మొదట ఏం చేయాలి? నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. మీకు ఏమేమి కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి దేవుడు నీ వద్దకు వస్తే, నీవు దేవుని సన్నిధిలో ఉంటే
మొట్టమొదట ఏం వెతకాలో తెలుసా? దేవా నీకేం చేయాలయ్యా, నీకు నేనేం చేయగలనయ్యా. దేవుని స్తోత్రం. దేవునికి ఏం చేయాలి అనే హృదయం మనకుండునుగాక. రెండో విషయం చూద్దాం. అబ్రహాముకి ఉన్న మరొక క్యారెక్టర్ ఏంటి? 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. ఆది కాండము మొట్టమొదటి పుస్తకం, పరిశుద్ధ గ్రంథములో మొదటి పుస్తకమైన ఆది కాండం 15వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. అతడు యెహోవాను నమ్మెను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలు. అబ్రహాము ఎవరిని నమ్మాడంట? మీరెవరు నమ్ముతున్నారు? ఆలోచించి చెప్పండి. అబ్రహాం ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మాడు. విశ్వాసం గలవాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము యెహోవాను నమ్మెను. అబ్రహాము దేవునిని నమ్మెను. ప్రియులారా, నమ్మాల్సిన వారిని నమ్మితే జరగాల్సింది జరిగిద్ది. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎవరు నమ్మాడంట? ఏ సందర్భంలో ఈ మాట వ్రాయబడింది? కొంచెము పైన వచ్చిన నేనే చదువుతున్నాను చూడండి. 15వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. తన సేవకుడు చూపించి, నాకు సంతానం లేదుగా, నా సేవకుడే నా వారసుడు అని అబ్రహాం అంటున్నాడు. దేవుడు అన్నాడు కదా, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, తిరగొద్దన్నాను అటు ఇటు. మరియు ఆయన బయటికి తీసుకొచ్చాడంట. వెలుపలికి ఆయన తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. దేవుని బిడ్డలారా, కొంచెం ఇక్కడ కొద్దిగా ఆలోచించండి. 15వ అధ్యాయంలో అబ్రహాము దేవునిని నమ్మెను అనే మాట చూస్తున్నాం. ఎప్పుడు నమ్మాడో తెలుసా? ఈయన నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీ వారసుడు. ఎంత వయసు ఇది? సుమారుగా చెప్పండి. 75 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీకు సంతానము కలిగిద్దయా అంటున్నాడు. అంతటితో ఆగిపోతే చాలా బాగుండేది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇట్లా ఒకసారి బయటికి రా అని బయటికి తీసుకొచ్చి పైకి చూడన్నాడు. పైకి చూస్తే ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. నీ చేతనైతే లెక్కించు అన్నాడు. చూడండి, మీలో ఎవరికైనా ప్రేయర్ అయిపోగానే నేను గనక అమ్మ నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను అన్నాను అనుకోండి, మీరు నమ్ముతారా నమ్మరా? చెప్పరేంటి ఎవరు? అంటే నేను 1000 రూపాయలు ఇవ్వగలిగిన అంతటోళ్ళ కనపడతలేదా? చెప్పండి. నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను అన్నాను, నమ్ముతారా నమ్మరా అంటనా? నమ్ముతారు. సరే, ఇంకో మాటకు జవాబు చెప్పాలి. అమ్మ నీకు నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను, నమ్ముతారా? నమ్ముతారా? నిజం చెప్పండి, యథార్థం చెప్పండి. నమ్మలేరు, నమ్మరు. చెప్పండి, నమ్మము అని చెప్పండి. అంటే ఇంకా పెద్ద సంఖ్య చెప్పమంటారు అయితే? అంటే 1,00,000 రూపాయలు కూడా నేను ఇవ్వగలనని మీరు అనుకుంటున్నారు కాబట్టి కొంతమంది ఆలోచిస్తున్నారు, పాస్టర్ గారు ఇవ్వలేరా ఏంటి 1,00,000 రూపాయలు? ₹1,00,000 ఇస్తానంటే నమ్మబుద్ధి కాదది. అది కరెక్ట్ కాదు. అది 1000 రూపాయలు ఇస్తానంటే ఇవ్వగలరులే, ఇస్తారులే పాస్టర్ గారు 1000 రూపాయలు ఇస్తారు. 1,00,000 రూపాయలు ఇస్తానంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు ఆయన? ఆయన వెనక 20 లక్షలు అప్పు ఉంది సుమారుగా, ఈయన 1,00,000 రూపాయలు ఇస్తాడంట. నాకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా చెప్పండి? అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు 75 ఏళ్ల వయసులో అబ్రహాముకి అసలు సంతానమే లేకపోతే, అయ్యా నీకు ఒక కుమారుడిని ఇస్తానంటే నమ్మబుద్ధి వేసిద్ది.
దేవుడు కాబట్టి ఇస్తాడు ఎక్కువ. పైకి చూపించి ఆకాశ నక్షత్రాలు లెక్కించు, నీ సంతానం అలాగ విస్తరించబోతుంది అని చెప్తే నమ్మాలనిపిస్తుందా? కానీ అబ్రహాము యెహోవాను నమ్మెను. చప్పట్లు కొట్టండి దేవునికి. దేవుడు ఎవరిని దాటిపోడు అంటే, ఆతిథ్యము ఇచ్చే వారిని దాటిపోలేడు, ఆతిథ్యపు హృదయము మనస్సు కలిగిన వారిని దాటిపోడు. దేవుడు ఎవరిని దాటిపోలేడు లేదా దాటిపోడంటే నమ్మే వారిని దాటిపోలేడు ఆయన. ఒకరోజు గుడ్డివాడైన భర్తిమయ్యి తీయాల్సిన అవసరం లేదు, రోడ్డు పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఒక దిన ఆ రోడ్డు ప్రక్కన ఎవరు వెళ్తున్నాడు? ప్రభు వెళుతూ ఉండగా ఆ ప్రభువును గురించిన మాట వార్త విని, అయ్యా ఎవరయ్యా వెళ్తుంది, ఏంటి ఇంత జనసమూహము ఇంత అలజడిగా ఉన్నది, ఎవరు వెళ్తున్నారు ఈ దారిలో అంటే నజరేయుడైన యేసు వెళుతున్నాడు అనగానే ఆ మాట విన్న వెంటనే ఈ గుడ్డివాడైన భర్తిమయ్యి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు అని కేకలేయటం మొదలుపెట్టాడు. ప్రభు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నిలిచిపోయాడని రాస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. నిలిచిపోయాడు. ఎందుకని? ఒక గుడ్డివాడు ఒక భిక్షవాడు కేక వేస్తుంటే మీరు ఆగుతారండి? ఎప్పుడన్నా సరే మీరు బిజీగా రోడ్డు మీద వెళుతున్నారు, రోడ్డు పక్కన అడుక్కునేవాడు మిమ్మల్ని పిలిచాడు, ఏమండి ఏమండి ఏమండి, మీరు ఆగుతారా? ఆగుతారా? ఏం ఆగారేమో, మీరు చాలా మంచోళ్ళు. సాధారణంగా చెప్తున్నాను, ఒక పిచ్చివాడు ఒక భిక్షవాడు పిలిస్తే ఏమండి ఒకసారి రండి అంటే, ఏయ్ పోరా, నాతో నీకేం పని, నేనేమనుకుంటున్నాను నన్ను కదా? అవునా కాదా? యేసుప్రభు ఆగిపోయాడు. మరి యేసుప్రభు ఆగిపోయాడండి. నువ్వు నేను ఆగం. ఒక గుడ్డివాడు ఒక భిక్షవాడు అడుక్కునేవాడు రోడ్డు పక్కన ఉండి పిలిస్తే మనం ఆగం. మన ప్రెస్టేజ్కి అది చాలా దెబ్బ. కానీ యేసు ప్రభు సర్వోన్నతుడు, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని రక్షించటానికి వచ్చిన రక్షకుడు, నిజమైన రక్షకుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఒక అడుక్కునేవాడు పిలిస్తే ఆగిపోయాడు. ఎందుకని దాటి వెళ్ళలేదు ఈయన ఇక్కడ? అది మనం పట్టుకోవాలి. ఎందుకని ఆయన ముందుకు వెళ్ళలేక నిలిచిపోయాడు? అతన్ని పిలవండి అని ఎందుకన్నాడంటే నమ్మకం. దేవునికి స్తోత్రం. నీలో నమ్మకం ఉంటే, నీలో విశ్వాసం ఉంటే, నువ్వు విశ్వాసపు కేక గనక వేసావంటే ఆ కేకకు ఆయన ఆగాల్సిందే. నీ విశ్వాసపు పిలుపు, నీ విశ్వాసపు కేకను దాటి వెళ్ళలేడైనా. ఒక వ్యక్తి నమ్మి ప్రభువా నన్ను కరుణించు అని కేక వేస్తున్నాడు ఇక్కడ గుడ్డివాడు. వెళ్ళలేడైనా, ఆయన వెళ్ళడు, దాటిపోడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును ఎందుకని దాటి వెళ్ళలేదో తెలుసా? అబ్రహాములో ఉన్న విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. దేవుడు ఒక మాట చెప్తే ఎస్ అలాగే జరిగిద్దని నమ్మాడు. 75 ఏళ్ల వయసులో ఈయన ఏందో చెప్తున్నాడు, నేను నమ్మాలా ఏంటి అని అనుకోలేదు. ఈయన చెప్పినట్లుగా జరిగిద్దా అనుకోలేదు. ఆయన నమ్మాడంతే. అందుకే అదే ఆయన యొక్క నీతి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసమే, ఆ నమ్మికే అతను నీతిమంతుడుగా మార్చేసింది. అబ్రహాము నీతిమంతుడు ఎలాగో తెలుసా? తన క్రియలను బట్టి కాదు. అబ్రహాము నీతిమంతుడు ఎలాగో తెలుసా? అతడు యెహోవా యందు నమ్మిక ఉంచెను. అతడు నీతిమంతుడుగా తీర్పు తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. నమ్మాలి, నమ్మాలి ప్రియులారా. నమ్మితే దేవుడు ఆగిపోతాడు, మీ దగ్గరకు వచ్చి ఆయన నిలుస్తాడు. 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అదే ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. చాలమ్మా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము, ఈ మాట చెప్పండి దయచేసి, మరలా చెప్పండి. చాలు. అబ్రాము వెళ్ళెను.
యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఏ ప్రకారం? చెప్పిన మాట ప్రకారం. చెప్పిన మాట ఎవరు వింటారో తెలుసా? చెప్పినట్లుగానే ఎవరు చేస్తారో తెలుసా? చెప్పింది తూచా తప్పకుండా ఎవరు పాటిస్తారో తెలుసా? ఎవరు? ఏం గలవారు? విధేయత గలవారు. దేవునికి స్తోత్రం. ఏం గలవారండి? విధేయత గలవారు. పిల్లలు చెప్పగానే విన్నారనుకోండి, వాళ్ళల్లో ఏమున్నట్టు? మన పిల్లల్లో విధేయత ఉంది. ఇప్పుడు రమ్మనగానే వచ్చేసారు. ప్రైజ్ ద లార్డ్. ఏముంది మీకు? విధేయత ఉన్నది. విధేయత గలవారు. చెప్పినప్పుడు చెప్పిన ప్రకారం చెప్పినట్లు చేయటం. 12వ అధ్యాయంలో నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్నేహితులు వీళ్ళందరినీ ఇక్కడ విడిచిపెట్టేసి నేను నీకు చూపించబోయే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అని దేవుడు ఎవరితో చెప్పాడు? అబ్రహాము ఏం చేశాడు? వెళ్ళాడు. గో అంటే గో. నేను ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు వెళ్ళలే, రేపు వెళ్తాలే. ఎప్పుడు వెళ్తాను? రేపు వెళ్తాలే. అంటే రేపు అంటే అది ఎన్ని రోజులైనా కావచ్చు, మొత్తానికి పోస్ట్పోన్. దేవుడు చెప్పినా చేయని వారు, దేవుడు మాట్లాడినా ఆ ప్రకారము వినని వారు, వింటారు కానీ విన్నదానికి విధేయత చూపని వారు. దీన్ని ఏమంటారంటే అవిధేయత అంటారు, డిసొబీడియన్స్. దేవుడు చెప్పాడు కనుక నేను చేస్తాను. చెప్పండి అందరూ, దేవుడు చెప్పాడు కనుక నేను చేస్తాను. చెప్పండి. అది దేవుడు చెబితే మనము చేసే వారంగా ఉండాలి. అంతేగాని దేవుడు నువ్వు చెప్తా ఉండయ్యా మేము వింటా ఉంటాం, అంతవరకే. మీకు నాకు సంబంధం ఏమిటి తెలుసా? నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను వింటా ఉంటా. నువ్వు చెప్తా ఉండు, నేను వింటా ఉంటా. కానీ ఒకటి కూడా చేయను. ఇలాంటి క్రైస్తవుల వల్లే, ఇలాంటి విశ్వాసుల వల్ల, విశ్వాసం ఉంది అంటున్నారు కానీ ఏమి లేదు, ఇప్పుడు విధేయత లేదు. విశ్వాసం ఉంది కానీ విధేయత లేదు. అలాంటి వారి వల్ల దేవుని నామానికి అవమానం. దేవుని నామానికి అవమానం. అబ్బే మేము నమ్మలేదండి యేసుప్రభుని అని చెప్పడం మంచిది. ఎందుకు? ఆయన పేరు చెప్పి ఆయన నామానికి అవమానం తీసుకొచ్చే బదులు ఆయన బిడ్డలమని చెప్పుకోకుండా ఉండటం మంచిది. అబ్రహాము విధేయత గలవాడు. విధేయత గలవారిని దేవుడు దాటిపోడు. దేవుని స్తోత్రం. ఎవరిని దాటిపోడు చెప్పండి? 3 మాటలు చెప్పాను, చెప్తారా? 3 మాటలు. 1 2 3 ఇదే. దేవునికి స్తోత్రం. అబ్రహాములో ఇవన్నీ ఉన్నాయి ప్రియులారా. ఇంకొక మాట చూసుకుందాం. అలసిపోయారా మీరు? ముగించేస్తా, వింటారా? దేవునికి స్తోత్రం. అబ్రహాము 18వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి నిలిచుండెను. ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయుడా అని చెప్పినప్పుడు చాలమ్మా. అబ్రహాము తన జీవితంలో ఉన్న మరొక స్వభావం ఏమిటో తెలుసా? దేవుడు తన యొద్దకు వచ్చాడు, ఉన్న విషయము దాచకుండా చెప్పేశాడు. ఏమని? నేను ఎందుకు వచ్చానంటే సొదొమ గొమొర దానికి తీర్పు తీర్చడానికి వచ్చాను, దానిని గురించి విచారణ చేయుటకు వచ్చాను అన్నాడు. అంటే దాని అర్థం అదే అని అన్నప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఒకవేళ
అక్కడ ఎంతమంది నీతిమంతులు? ఈ సొదొమ గొమర్రా అని ఈ పట్టణాల్లో 50 మంది నీతిమంతులు ఉంటే ఈ 50 మంది కోసం ఆ స్థలాన్ని కాపాడవా అన్నాడు. ఎవరన్నా మంచోళ్ళకి ఏమన్నా జరిగినప్పుడు మీరేమంటారండి? ఏమంటారు? అయ్యో దేవుడు, వీళ్ళు చాలా మంచోళ్ళండి, ఇలాంటి మంచోళ్ళకి కీడు వచ్చిందేంటి, అయ్యో దేవుడు అన్యాయం చేశాడు అంటారు. అవునా కదా? ఎవరైనా మంచివాళ్ళు, నీతిమంతులు అనబడేవాళ్ళు, ఎవరికి ఎటువంటి హాని చేయని వారికి ఏదైనా కీడు జరిగినప్పుడు మనం బాధపడిపోతూ ఉంటాం. ఎంత బాధపడిపోతామంటే దేవుడిని కూడా ఒక మాట అనేస్తాం. మనకి మిగతా విషయాలు ఏం తెలియకపోయినా ముందు గబక్కనే నోరు పనిచేసింది కదా. ఏమంటాం మనం? ఏంటంటే దేవుడు ఎలా చేశాడో, అసలు దేవుడు ఉన్నాడా, అక్కడికి వెళ్ళిపోయింది పీక్. మన కోపం వచ్చినా ఆవేశం వచ్చినా సరే మన నోటి మాటలు కానీ మన క్రియలు కానీ ఎక్కడికి వెళ్తాయి అంటే ఆకాశాన్ని ఉంటుతాయి. మనకి ఎక్కడ నట్టుది? ఆకాశానికి వెళ్ళిపోతాయి, అక్కడ తగులుతాయి అన్నమాట. ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడిగే విధానంలో ఎలాంటి విధానమో ఇది చూడండి. అయ్యా, ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది కోసం ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడవా? నువ్వు గనక నాశనం చేస్తే మరి 50 మంది పరిస్థితి ఏంటి అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే విజ్ఞాపన అంటారు. దేవునికి స్తోత్రం. ఏమంటారండి? విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. మనకు బాగా అర్థం అవడానికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎవరండి? ప్రార్థనా పరుడు. విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు కదా, ఆ ప్రార్థనలో ఎంత జ్ఞానంగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు దేవుడు ఎవరో ఈయనకి తెలుసు కనుక దాన్ని అడ్డు పెట్టేస్తున్నాడు దేవుణ్ణి. నువ్వు సర్వలోకమునకు తీర్పు తీర్చువాడవు, నువ్వు న్యాయం చేసేవాడవు కనుక ఈ విషయంలో న్యాయం చేయకుండా ఉంటావా? లేదు. దేవుడు ఏమన్నాడంటే సరేలే అబ్రహామా అన్నాడు. ఆ తర్వాత ఇటు చూడండి అందరూ. అయ్యా, ఒక 5 తగ్గితే ఎంతమంది అంటే ఎంతమంది? ఇప్పుడు 50 మంది నీతిమంతులుంటే కాపాడబా అన్నాడు. ఎందుకైనా మంచిది, కొంచెం తేడాగా ఉంది సొదొమ గొమొర్రా పరిస్థితి. అయ్యా, ఒక 5 తగ్గితే పర్లేదా అన్నాడు. దేవుడు అన్నాడు సరేలే అబ్రహామా, 45 మంది నీతిమంతులు నాకు కనపడితే నేను తీర్పు తీర్చకుండా వెళ్తానులే అన్నాడు. అయ్యా ఏమనుకోవద్దయ్యా, ఇంకొక 5 తగ్గితే అన్నాడు. అంటే ఎంతమంది? 40 మంది. దేవుడు సరే అన్నాడు. అయ్యా, నేను దుమ్ము లాంటి వాడినయ్యా, ధూళి లాంటి వాడినయ్యా, నన్ను క్షమించయ్యా, నీ కోపం రగల్ని బాకయ్యా అని అంటూనే ఇంకేమన్నాడు? అయ్యా ఇంకో 10 మంది తగ్గితే అంటే ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు 40 నుంచి 30కి వచ్చాడు. ఇంకొక నిమిషం ఆగి ఇంకొక 10 మంది తగ్గితే అన్నాడు. ఎక్కడికి వచ్చాడు? 20 మందికి వచ్చాడు. అక్కడితో ఆగిపోయాడా? అయ్యా చివరిసారిగా అడుగుతున్నానయ్యా, ఇంకా పొరపాటు కూడా నిన్ను అడగనయ్యా, దయచేసి ఈ ఒక్కసారి నా మనవి ఆలకించయ్యా. విజ్ఞాపన. ఒక నీతిమంతుడు నాశనం అయిపోకూడదు, ఒక నీతిమంతునికి కీడు రాకూడదు అనే విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాం. అబ్రహాం యొక్క ఆ హృదయం చూడండి. విజ్ఞాపన పరుడినా, ప్రార్థనా పరుడినా. అయ్యా లాస్ట్ చివరిగా అడుగుతున్నాను, దయచేసి కోప్పడొద్దయ్యా. 10 మంది ఉంటే ఎంతమంది? దేవుడు అన్నాడు కదా 10 మంది ఉంటే నువ్వు చెప్పినట్లుగా ఆ 2 పట్టణాలని విడిచి వెళ్ళిపోతాను. కానీ 10 మంది ఉన్నారు అక్కడ? లేరు. ఎంత భయంకరం ప్రియులారా! ఈ రోజులు ఏంటో తెలుసా? ఎంతమంది ఉన్నారు దేవునికి భయపడేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు దుష్టత్వానికి దూరంగా ఉండేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు పాపాన్ని మానుకున్నవారు? ఎంతమంది ఉన్నారు తెలియదు. సర్వలోకానికి తీర్పు తీర్చడానికి అందుకే యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. రాజుల రాజుగా ఆయన రాబోతున్నాడు.
ఆయన తీర్పు తీర్చడానికి యోధా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. అప్పుడేమో సొదొమ గొమొర్రా పట్టణాలకు మాత్రమే తీర్పు, ఇప్పుడేమో చెప్పండి, ఇప్పుడేమో భూమి అంతటికి తీర్పు. ఆయన రాబోతున్నాడు భూమి అంతటికి. ఇప్పుడు విజయవాడ కాదు, గుంటూరు, హైదరాబాదు కాదు, అన్ని పట్టణాలు, దేవునికి స్తోత్రం, అన్ని పట్టణాలకి తీర్పు తీర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఈ మాట వింటే, నిజంగా నమ్మితే మన జీవితాలు మారతాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నమ్మని వారిని వదిలేసేయండి. నమ్మిన నీవు దేవునికి భయపడతావా? అబ్రహాము విజ్ఞాపనాపరుడు, అందుకే దేవుడు అబ్రహామును దాటిపోలేవు. అబ్రహామా, ఎందుకు అబ్రహామా నన్ను ఇలాగా బాధ పెడుతున్నావు? 50 మంది అన్నావు, 5 తక్కువైతే అన్నావు, మళ్ళీ 5 తక్కువైతే అన్నావు, 30 మంది అంటున్నావు, 20 మంది అంటున్నావు, 10 మంది అంటున్నావు. నీ మాటని నేను దాటి వెళ్ళలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. నిన్ను కాదనలేకపోతున్నాను అబ్రహామా. ఏంటో తెలియదు, 50 మంది ఉంటే సరేలే అన్నాను, కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది సంఖ్య? 10 మందికి వచ్చావు. అయినా కూడా నీ మాటను దాటి వెళ్ళలేకపోతున్నాను, నీ విజ్ఞాపనను దాటి వెళ్ళలేకపోతున్నాను. అబ్రహామా, నిన్ను కాదనలేను నేను. 10 మంది ఉంటే నేను అనుకుంటున్నాను. అలా అనలేదు కానీ అబ్రహాము, అయ్యా ఒక్కడుంటే అని అన్నా కూడా దేవుడు అంటాడా? ఎందుకని ఒక మనిషి ప్రార్థన, ఒక మనిషి విజ్ఞాపనకు ఇంతగా దిగిపోతాడా దేవుడు? ఇక్కడే అర్థం అవ్వాలి మనకి. ఎందుకు అబ్రహామును దాటలేడు అంటే ఇక్కడే అర్థం అవ్వాలి. అబ్రహాము ఆతిథ్యం గలవాడు, అబ్రహాము నమ్మకం గలవాడు, అబ్రహాము విధేయత గలవాడు, అబ్రహాము విజ్ఞాపనాపరుడు గనుక దాటలేడు దేవుడు. విజ్ఞాపనాపరుడు. అయ్యా దయచేసి క్షమించయ్యా, దయచేసి కృప చూపించయ్యా, ఆ ఒక్కను బట్టి ఈ పట్టణాలను వదిలేసాయ్యా, ఇప్పుడు శిక్షించొద్దయ్యా, ఇంకొకసారి రా ప్రభువా అంటే ఖచ్చితంగా దేవుడు వెళ్ళిపోయేవాడేమో. కానీ అబ్రహాం ఎక్కడ ఆగిపోయాడు తెలుసా? 10 మంది దగ్గర ఆగిపోయాడు. అందుకే దేవుని యొక్క దూతలు లోతు కుటుంబాన్ని పట్టుకొని ఈడ్చుకొని బయటికి వెళ్ళిపోయారు. మీరు వచ్చేసేయండి, ఇక మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఆలస్యం చేశారంటే అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. ఇది ఇంకాసేపటికి ఈ పట్టణాలు మ్యాప్లో ఉండవు. ప్రియులారా, దేవుడు దాటిపోడు, మిమ్మల్ని కూడా దాటిపోడు. అబ్రహాము కృతజ్ఞత కలిగిన వాడు. చివరి 2 మాటలు 2 నిమిషాల్లో చెప్పేస్తున్నాను. కృతజ్ఞత కలిగిన వాడు. హారానును వదిలి రాగానే, హాయి దగ్గరికి రాగానే ఒక బలిపీఠం కట్టాడు దేవునికి. అయ్యా, ఇంత దూరం నా ప్రయాణంలో నాకు తోడుగా ఉన్నావయ్యా, నన్ను వెళ్ళమని చెప్పగానే నేను బయలుదేరి వచ్చాను ప్రభువా, నువ్వు చూపించిన స్థలానికి వచ్చాను, కనాను ప్రాంతానికి వచ్చానయ్యా, అందుకనే నీకు బలిపీఠం కడుతున్నాను. ఏమంటారు దీన్ని? బలిపీఠం కట్టడం అంటే ఏంటి చెప్పండి? ఏంటి దేనికి గుర్తు? కృతజ్ఞత అర్పించడానికి. ఇదిగో నీకు అర్పణ నాయనా, నువ్వు చేసిన మేలులకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ప్రయాణం అంతట్లో నాకు తోడుగున్నావయ్యా. నేను నా భార్యను, నా సంపదను, నా సేవకులను, నాతో పాటు వచ్చిన నా సహోదరుని యొక్క కుమారుడైన లోతు కుటుంబాన్ని అందరినీ తీసుకొని వచ్చినప్పుడు నీవు మాకు తోడుగా ఉన్నావయ్యా. నిన్ను ఎలా మరువగలం? దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసే ముందు, ప్రయాణం చేసిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? కదా. ప్రయాణం అనే ఒకటే కాదండి, ఏదైనా సరే దేవుడు మీకు మేలు చేసినప్పుడు కృతజ్ఞతతో దేవుని వద్దకు తిరిగి వస్తున్నారా? కృతజ్ఞత లేకపోతే దేవుడు మీ దగ్గర ఎట్లా నిలబడతాడు? అబ్రహాము 2 చోట్ల బలిపీఠం కట్టాడు. 12వ అధ్యాయంలో చూస్తాం. అది 7వ వచనం 8వ వచనం చదవక్కర్లేదు. చివరిగా అబ్రహాము చివరి 2 మాటలు. అబ్రహాం ఎవరయ్యా అంటే నమ్మకత్వం గలవాడు. చెప్పండి ప్రియులారా. 18వ అధ్యాయము 19వ వచనం.
ఆదికాండము 18వ అధ్యాయం 19వ ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. అతడు వారి ఏంటి ఆ మాట చదవండి, కరెక్ట్గా చదవండి. అతడు వారి ఆజ్ఞాపించునట్లు, మరలా చదవాలి, ఆజ్ఞాపించునట్లు అయితే మీకు నేను తెలుగు టీచర్ నవ్వాలన్నమాట. అతడు వారికి ఆజ్ఞాపించినట్లు దేవునికి స్తోత్రం. యెహోవా మార్గమును గైకొనుటకు, జాగ్రత్తగా వినాలి, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. జరగబోయే దాన్ని ముందుగా చూసిన దేవుడు ఇతడు ఆజ్ఞాపించాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టండి. అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఐ నో హిమ్. ఆయన నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే తన తరువాత తన పిల్లలు, తన కుటుంబము, చెప్పండి, తరువాత పిల్లలు, కుటుంబం అంతయు దేవుని యొక్క మార్గాల్లో నడుచుకొనున్నట్లు, గైకొనున్నట్లు అతడు ఆజ్ఞాపిస్తాడు. అది నాకు తెలుసు. అంత నమ్మకస్తుడు. దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? రేపొద్దున మీరేం చేస్తారో ఇప్పుడే చూడగలడు దేవుడు. మీ గురించి ఇప్పుడే మాట్లాడగలడు. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ మీరు ఏం చేస్తారో, మీరు ఎలాంటి క్రియలు చేస్తారో, మీరు మీ కుటుంబానికి ఏం చేస్తారో, మీ పిల్లలకి ఏం చేస్తారో దేవుడు ఇప్పుడే చూసి మాట్లాడగలడు మీ గురించి. అబ్రహాము గురించి మాట్లాడిన దేవుడు మీ గురించి మాట్లాడతాడు. మీ పిల్లల విషయంలో మీరు ఎలాగ ఉంటారో దేవుడు చెప్తాడు. మా పిల్లల గురించి ఎవరు బాధ్యులండి? ఎవరు బాధ్యులు? మేమే బాధ్యులం. మా పిల్లలకి సన్మార్గము లేదా దేవుని వెంబడించే ఆ మనస్సు లేదా దేవుని వెంబడించే ఆ మార్గాల్లో వాళ్ళు లేకపోతే ఎవరిది తప్పు? ఎవరి తప్పు? తల్లిదండ్రులదే తప్పు. మేము నేర్పించుకోలేదు. దేవునికి భయపడకుండా ఉంటున్నారు వాళ్ళంటే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు వాళ్ళంటే, చూడండి దేవుని బిడ్డలారా, ఎంతోమంది దేవుని సేవకులను నేను చూశాను. నాకు చాలా భయం ఆ విషయంలో. నేను మొదట్లో ఏమని ప్రార్థన చేశానో తెలుసా? అయ్యా, రేపొద్దు నా పిల్లల్ని నేను సన్మార్గంలో పెంచుకోలేని వాడిని అయితే నాకు పిల్లల్నే ఇవ్వద్దని ప్రార్థన చేశాను. పెళ్ళైనాక ఎవరన్నా పిల్లలు వద్దంటారా? నేను చేశాను, చెప్తున్నాను, మీరు నమ్మండి ఈ మాట. నా పిల్లల్ని ప్రభు నాకు కలగబోయే సంతానాన్ని నేను నీ బిడ్డలుగా తయారు చేయలేకపోతే, నిన్ను వెంబడించే వారిగా గనక నేను చేయలేని వాడిని అయితే నాకు దయచేసి పిల్లల్ని ఇవ్వద్దు. అబ్రహాము తన పిల్లల విషయంలో, తన కుటుంబం విషయంలో నమ్మకస్తుడు. వాట్ అబౌట్ యూ? మీ సంగతి ఏంటి? చెప్తున్నారా దేవుని గురించి మీ బిడ్డలకి? చదవకపోతే కొంచెం వదిలేయండి, పర్లేదు, మెల్లగా చదువుతారు, నేర్చుకుంటారు. చదువు దగ్గర మాత్రం బెత్తం ఎలాగంటే అలా వాడతారు, కానీ సన్మార్గము, స్వబుద్ధి లేదా మంచి బుద్ధులు నేర్పించే విషయంలో మాత్రం బెత్తం వాడరు. ఇప్పుడు ఏం కావాలో తెలుసా? బాగా చదివేసేయాలి, కలెక్టర్లు అయిపోవాలి, డబ్బులు వచ్చేయాలి, పేరు వచ్చేసేయాలి. చదువు దగ్గరేనా? చదువుకు మించింది ఏంటో తెలుసా? మంచి బుద్ధి, దేవుని స్తోత్రం, మంచి నడక, మంచి ప్రవర్తన, మర్యాద, తగ్గింపు. దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అబ్రహాముకు తెలుసు. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసు అబ్రహాముకి. అందుకే అబ్రహామును దేవుడు దాటిపోడు. దేవుడు దాటిపోడు. అజాగ్రత్తగా ఉంటున్నారేమో తల్లిదండ్రులారా, జాగ్రత్త, జాగ్రత్త. మీ పిల్లలేనండి, మా పిల్లల్ని పాడు చేశారు అంటారు మాట్లాడితే. నువ్వేం చేసావు?
నువ్వు చేతులు కట్టుకొని చూస్తా ఉన్నావు పాడు చేస్తుంటే. మీ ఇంటికి వచ్చే మా పిల్లలు చెడిపోయారండి, నువ్వేం చేసావు మరి? మీరు చెడిపోండి అని వాళ్ళ ఇంటికి పంపించి కూర్చున్నావా? దేవుని బిడ్డలారా, చాలామంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఏదైనా తప్పు జరిగితే ఇది నా తప్పు అని ఒప్పుకోరు. తల మీద ఉన్న కిరీటం పడిపోయింది కదా, ఇది నా తప్పు, ఇది నా ఫెయిల్యూర్, ఇది నా మిస్టేక్, నేను నా బిడ్డలకు చెప్పుకోలేకపోయాను. అప్పుడప్పుడు దెబ్బ పడాలి, మంచిదే. కానీ చెప్పటం అంటే, నేర్పించుకోవడం అంటే కొడుతూ ఉండటమే నేర్పించడం అని అనుకోబాకండి తల్లుల్లారా, తండ్రులారా. వాళ్ళకి అర్థమయ్యేటట్లు 1కి 10 సార్లు చెప్పి 10వసారి దెబ్బ వేయాల. ఇలా అబద్ధం ఆడకూడదని నీకు చెప్పాను కదా నాన్న, అబద్ధం ఆడొద్దు, మనం నిజమే చెప్దాం, మనకు నష్టం జరిగినా బాధ లేదు, మనం ఇలా బ్రతకాలి నాన్న, దేవుడు చూస్తున్నాడు, రేపొద్దున దేవుడు మనకి బహుమతిని ఇస్తాడు. ఇలా దొంగతనం చేయకూడదు నాన్న, ఇది పెన్సిల్ అయినా ఎరేజర్ అయినా ఏదైనా సరే, ఈ ఎరేజర్ మనది కాదు కదా, మనదొద్దు, నీ ఎరేజర్ నీ ఫ్రెండ్ది నీకు ఇచ్చేసారా అని పంపించాలా. సారీ చెప్పి నీ ఫ్రెండ్ది నువ్వు దొంగిలించావు కదా, ఇచ్చేసిరాపో అని చెప్ప. అబ్బా ఎట్ట తీసుకొచ్చావురా, రేపొద్దున ఇంకో 4 తీసుకురా. దేవుని బిడ్డలారా, దేవుని మార్గాల్లో నడవాలి, దేవుణ్ణి గైకొనాలనే విషయాలు నేర్పించే నమ్మకస్తుడు చివరి మాట త్యాగబుద్ధి గలవాడు, ప్రాణమైనా పెట్టగలిగిన వాడు, పెట్టేవాడు. 22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏ తల్లి ఏ తండ్రి చేయలేని ఒక గొప్ప త్యాగాన్ని అబ్రహాము దేవుని నిమిత్తం చేయటానికి ముందుకెళ్ళాడు. ఎవ్వరూ ఇవ్వలేనిది ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? ప్రాణం ఇవ్వగలమండి దేవునికి? చాలా కష్టం కదా. ప్రాణాన్ని కాపాడయ్యా అని అంటాం, కానీ నా ప్రాణం అవసరమైతే నువ్వు తీసుకోయా, నా ప్రాణమైనా నీకు ఇస్తాను, నువ్వు నా ప్రాణానికంటే మించిన దేవుడవు. దేవునికి స్తోత్రం. 100 ఏళ్ల వయసులో పొందుకున్న కుమారుడు, ఒకే ఒక కుమారుణ్ణి అబ్రహాము, నువ్వు తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించు అంటే, అయ్యా నాకున్న ఆస్తంతా ఇమ్మంటే ఇచ్చేస్తానయ్యా, అయ్యా అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తానయ్యా, నేను ఎలాగా 100 ఏళ్ళు దాటిపోయాను, నేను ఇంకా బ్రతికి పెద్ద ప్రయోజనం ఏమున్నది? యవనస్తుడయ్యా, చిన్నవాడు, ఎంతో భవిష్యత్తు గలవాడు, నా కుమారుడైన ఇస్సాకుకి ఎంతో ఫ్యూచర్ ఉన్నది, ఎందుకయ్యా నా కుమారుని అడుగుతున్నావు? నేను ఇవ్వలేనిది అడుగుతున్నావు ఎందుకయ్యా? నేను ఇవ్వగలిగింది అడగొచ్చు కదా. ప్రభువా, ఇదేనా నీ ప్రేమ? నీవే కదా ఇచ్చావు, ఇచ్చినట్టు ఇచ్చి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావయ్యా? అది కూడా నా సేవకు విడిచిపెట్టమంటే విడిచిపెడతాను కదయ్యా, ప్రాణమే తీయమంటున్నావేంటి? నువ్వు ఎలాంటి దేవుడువా అని అడిగాడా?
ఏమైనా మాట్లాడా అబ్రహాము? ఏమైనా సంభాషణ జరిగిందా? ఒక 50 మంది నీతిమంతులుంటే రక్షించవా అని ప్రార్థన చేసిన వ్యక్తి, ఒక 5గురు తగ్గితే ఆ 2 పట్టణాలను కాపాడవా అని ప్రార్థన చేసిన వ్యక్తి తన కుమారుడి దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క మాట అడిగాడా? ఒకసారి మన మనస్సు నిజంగా అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, నీకు ఒక్కగానైనా ఒక్క కుమారుని ఇస్సాకుని నేను చూపించబో పర్వతం దగ్గరికి వెళ్ళి అతని దహన బలిగా అర్పించు అంటే పెందలకడ లేచి కట్టెలు తీసుకొని, సేవకులను తీసుకొని, కుమారుని తీసుకొని బయలుదేరాడు. పర్వతాన్ని ఎక్కాడు, బలిపీఠం కట్టాడు, కుమారుని బంధించాడు, కత్తి తీశాడు, కత్తి లేపాడు. ఒక 5 సెకండ్స్ తేడా వస్తే ఈ కత్తి ఎక్కడ దిగిద్ది? తన కుమారుడికి. వధించబోతున్నాడు. ఒక మేకను తీసుకురమ్మంటే ఈజీగా తీసుకొస్తాం మనం. ఓ 4 పావురాలను పట్టుకురండి అంటే పట్టుకొస్తాం మనం. ఇంకేదైనా సరే పశువులు తీసుకురమ్మంటే ఒక మేక ఏంటయ్యా, నీకు అవసరమైతే ఈ సంవత్సరం ఆఖరికి 100 మేకలైనా నీకు బలర్పిస్తానంటాం మనం. కన్న బిడ్డ, ఒక్కగాని ఒక కుమారుడు, 100 ఏళ్ల వయసులో, 100 ఏళ్ల వయసులో. ఈ రోజుల్లో నీ కుమారుని సేవకు అర్పించు అంటేనే అర్పించలేకపోతున్నారు. అమ్మో, సేవకి వెళ్ళాలంటే ఎక్కడికి పంపిస్తాడో దేవుడు, అక్కడ సేవ చేసేటప్పుడు అతనికి ఏమేమి ఇబ్బందులు ఎదురవుతాయో. నా కుమారుని సేవకు పంపించడం నా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉండగా, సేవ కాదు ఇది, ప్రాణమే. దేవుడు అన్నాడు కదా, అబ్రహామా ఆగు 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 ఆగు, నీ కుమారుడి మీద చేయి పెట్టొద్దు ఇంకా. నువ్వెవరువో, నువ్వెంత భయపడతావో కనపడింది. లోకానికి కనపడాలి ఇది. అందుకే దేవునికి స్తోత్రం. నీ వలే త్యాగము చేసేవారు ఉంటే అలాంటి వారిని నేను ఎలా దాటిపోతాను? దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎవరు అంటే ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, నీవెవరువో ఈరోజు ఆలోచించుకొని, దేవా నన్ను నీకు ఇష్టమైన పాత్రగా మార్చయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చయ్యా, నీకు ఇష్టమైన జీవితం నాకు కావాలయ్యా అని ప్రభువుని వేడుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. దేవుని బిడ్డలారా, చాలా ప్రశస్తమైన సమయం ఇది. ఇప్పటి వరకు దేవుడు తన వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు మీ హృదయాన్ని తెరచి దేవునికి మాట ఇవ్వాలి. నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోవద్దయ్యా, నా దగ్గర ఉండు ప్రభువా, నేను నీ దాసునయ్యా, దాసురాలనయ్యా. నమ్మడం అంటే ఏదో ఒక కుమారుని ఇస్తానంటే నమ్మొచ్చు, కానీ నీ సంతానం ఇలా దీవించబడబోతుంది, ఆ ఒక్కని ద్వారా ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం విస్తరించబోతుంది అంటే నమ్మగలమా? మన నమ్మిక ఎంత, మన విశ్వాసము ఎంత? ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన అన్నాడు కదా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. నమ్మగలవా ఆ ప్రభువుని? నమ్మగలవా నీ ప్రాణమునకు విశ్రాంతినిచ్చే దేవుడని?
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీవుగాక నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకుగాక నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా